ఒక్కోసారి పెద్దవాళ్ళ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒరేయ్ ఎప్పుడురా నువ్వు సంపాదించింది అనుభవించేది అనేవారు మా నాన్నగారు. సో ఏంటి అనుభవించడం ఏమిటి, ఎప్పుడైనా అనుభవిస్తూనే ఉన్నాం కదా అని. లేదు, నువ్వు ఫారెన్ నుంచి ఎప్పుడు వస్తావురా, ఎప్పుడు వచ్చి మన ఇంటి ఈ వరండాలో కూర్చుని పేపర్ చదువుకుంటూ నువ్వు సంపాదించింది అనుభవిస్తావురా అన్నారు. సరే మొన్న అనుకున్నాను అనమాట. సరే ఇవి వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ అవి వచ్చిన తర్వాత ఇంకా పేపర్ చదవడం అన్నది తగ్గిపోయింది, ఇంటర్నెట్లో చూడటం కదా. సరే మొన్న మా అమ్మగారు పోయిన తర్వాత ఆలోచిస్తే తెలిసింది ఏంటంటే, మా అమ్మగారు చెప్పిన పని చేశాను కానీ మా నాన్నగారు చెప్పిన ఏమీ చేయలేదు. డాక్టర్ అవ్వమన్నారు, డాక్టర్ అవ్వలేదు. ఫారెన్ నుంచి ఇండియా వచ్చి ఎంజాయ్ చేయమన్నారు, ఎంజాయ్ అంటే ఏం లేదు, నువ్వు సంపాదించిన అనుభవించడం అన్నారు. ఏంట్రా అనుభవించడం అంటే ఇదిగో ఇలా కూర్చుని వరండాలో కూర్చుని పేపర్ చదువుకోవాలన్నారు. సరే అని చెప్పి వాళ్ళ పేపర్ తెప్పించా, ఉగాది నుంచి అది అనమాట. సో అలాగే ఇంకొక చిన్న విషయం గుర్తొస్తుంది. మా జన్నన్నయ్య ఉన్నాడు, ఫేమస్, ఇదిగో ఈ సినిమాల్లోనూ వాటిలో వేస్తుంటాడు కదా. తను చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు పాపం చిన్నప్పుడే పోతే వాళ్ళ అమ్మగారు అన్నారు మా తాతగారితో, నారాయణ గారు మాకు అరిటాకు తీసుకొచ్చేవాళ్ళు లేడు అన్నారు. తనకు అప్పుడు 7 ఏళ్ళు. వెళ్ళి వాళ్ళకి అరటితోటి ఉండేది, వెళ్ళి అరటిగా కోసుకుని వచ్చి, చూడమ్మా అరిటాకు కోసే మగదిక్కలేదన్నా వచ్చిందని చెప్పాను. సో వాళ్ళు అరిటాకు అంటే అరిటాకే తీసుకురావాలనుకున్నాడు. అలాగా నేను కూడా మా నాన్నగారు పేపర్ చదవాలి అంటే ఈనాడు తెప్పించి పేపర్ చదువుతున్నాను. సో ఇవేమంటారంటే యథాలాభం పిచ్చాపాటి కబుర్లు అంటారు ఇవి. సో పెద్దవాళ్ళని ఏదో ఒకరిగా తలుచుకోవడం, అంతకని ఇంకేం లేదు. సో సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పోలపరడ.